రాములోరి పెళ్లికి భద్రాద్రి ముస్తాబవుతోంది. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. ఇవాటి నుంచే భద్రాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి బ్రహ్మోత్సవాలు ఉగాది పండుగ నుండి ప్రారంభం కానున్నాయి. వసుదైక కుటుంబానికి ఆదర్శప్రాయులైన సీతారాముల కళ్యాణానికి పేరుగాంచిన భద్రాచలంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో 2 ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో మొదటిది శ్రీరామనవమి, రెండవది ముక్కోటి ఏకాదశి. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రధానంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుకకు లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దేవస్థాన అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కళ్యాణం, 7న జరిగే శ్రీరామ పట్టాభిషేకం వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. దేశంలో నలుమూలల నుంచి భద్రాద్రికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం 2,25,00,000 నిధులతో ఏర్పాట్లను చేస్తోంది. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలను అందంగా ఏర్పాటు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంతో పాటు జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. ఉగాది రోజున వేద పండితులు దీక్షా వస్త్రాలను అందించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వ తేదీన సాయంత్రం ఎదురుకోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సీతారాముల కళ్యాణం జరగనుంది. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందించనున్నారు. భక్తులు మెచ్చుకునేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. టికెట్ కౌంటర్స్ ఎంత క్రౌడ్ వస్తుంది అని ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో తప్పకుండా పోలీస్కి అది చెప్పాల్సింది. మీరు చెప్పకపోతే సడన్ క్రౌడ్ వచ్చేస్తే మీరు మేనేజ్ చేయలేరు అండ్ దాంట్లో ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అండ్ చిన్న పిల్లలు ఇద్దరు పర్సన్స్ అక్కడ ఇబ్బంది పడతారు. చేసేటువంటివి జరుగుతుంది చూడండి. భక్తుల సౌకర్యార్థం కళ్యాణం చూసే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కళ్యాణ టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మనకు 2 మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. అందులో ఇంకోటి శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అని అందరూ భక్తులు వేచి చూస్తున్నారు. దానికి సమయం వచ్చేసింది. మనం ఆల్రెడీ స్వామివారి పూజ చేస్తున్నాము. తర్వాత తలంబ్రాలు వెలుగుతున్నాము. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణానికి సంబంధించి టికెట్లను అధికారులు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు.